ఈరోజు రాష్ట్రానికి టాస్క్ ఫోర్స్ బృందాన్ని పంపించడం చూస్తుంటే మన రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న పైశాచిక ఆనందం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు రాష్ట్రాన్ని చూస్తుంటే దసరా పండగకి మేకని ఎలా బలి ఇవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా యాంటోనీ కమిటీ అనే ఒక కత్తితో, మంత్రుల కమిటీ అనే కత్తితో, ఈరోజు టాస్క్ ఫోర్స్ బృందం అనే కత్తితో నరకడానికి ఎంత ఉత్సాహపడుతున్నారు అనేది మనం అందరం గమనించాల్సిన విషయం. ఈరోజు దాదాపుగా 80 నుంచి 83 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం ఎంతో ఉధృతంగా జరుగుతుంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని కనీసం గౌరవించకుండా ఈరోజు టాస్క్ ఫోర్స్ బృందాన్ని పంపించడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తే వరదల వల్ల, వర్షాల వల్ల మరి అన్ని చోట్ల 3 ప్రాంతాల్లో రైతాంగం దెబ్బతింటే కనీసం కేంద్రం నుంచి బృందాన్ని పంపించి రైతులకు జరిగిన నష్టాన్ని బేరీజు వేసి దానికి ఇవ్వాల్సిన పరిహారం ఎలా ఇవ్వాలో మాట్లాడటం పక్కన పెట్టి ఈరోజు టాస్క్ ఫోర్స్ని పంపించి ఇక్కడ డిస్కషన్లు పెడుతున్నాము అంటూ విభజన ప్రక్రియను వేగవంతం చేసి ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నిస్తుందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం బాగుండాలి అని ఏ మూల కూడా వాళ్ళకి మనసులో ఒక మంచి ఆలోచన లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత సిగ్గుచేటంటే 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతుల గురించి ఆయన ఏం చేశాడో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమనండి. రైతుల్ని అవమానించి రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు రైతులకి రుణాలు మాఫీ చేస్తానటం చాలా హాస్యాస్పదంగా ఉంది. కనీసం రైతులకి రుణాలు కాదు కదా, వడ్డీలు కూడా మాఫీ చేసిన చరిత్ర ఆయనకు లేదు. సో ఈరోజు జగన్ గారి మీదకేమో చెంబు అనే గ్యాంగ్, చంద్రబాబు నాయుడు బూతుల గ్యాంగ్ అనే వాళ్ళని పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని ఛానళ్లలో డిస్కషన్లో పెట్టించి ఆయన వైపు ప్రజలు ఆలోచించనీయకుండా చేయాలనుకుంటున్నాడే తప్ప ఇప్పటికీ కూడా 9 ఏళ్ళు మనని ఎందుకు ప్రజలు అసహించుకున్నారు, మనం చేసిన తప్పేంటి, భవిష్యత్తులో మనం ప్రజలకి ఏం చేయాలి అనే దాని మీద ఏ రోజు కూడా చర్చ జరిపించి ప్రజల్లోకి వెళ్ళటం లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటమే. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీయా కాదా, ఈరోజు రాష్ట్ర విభజన జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీయా కాదా, ఈరోజు తన మీద ఉన్న కేసుల నుంచి బయటపడడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాదా, ఈరోజు రాష్ట్ర విభజనకి లెటర్ ఇచ్చి కనీసం ఇప్పటికి కూడా ఆ లెటర్ వెనక్కి తీసుకోకుండా ఈ రాష్ట్రంలో ఒక ప్రాంత ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేస్తుంది చంద్రబాబు నాయుడు కాదా అనేది ప్రజలకు తెలుసు. అలాగే ఈ రాష్ట్రం కలిసి ఉండాలి, ప్రజలందరూ కూడా కలిసి ఉండాలి, భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఎప్పటిలాగే ఉన్నతంగా ఉండాలి, అందరి దగ్గర గౌరవాలు మన్ననలు పొందాలని కోరుకుంటుంది, సమైక్య రాష్ట్రంగా ఉంచడం కోసం పోరాడుతున్నది ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేది అందరికీ తెలుసు.